Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ పసలపూడి కథల్లో ప్రతి కథ మీ విలేజ్లో సంబంధించిన వ్యక్తుల గురించేనా సార్? మొత్తం మీ ఊరికి సంబంధించిన వాళ్ళ గురించి? అలా కాదండి. ఆ గోదావరి ప్రాంతంలో, గోదావరి జిల్లాల్లో ఈస్ట్ అయితే వెస్ట్ అయితే కొన్ని కథల్ని ఒక నేపథ్యంగా ఒక గ్రామం తీసుకుని ఆ క్యారెక్టర్లని ఆ గ్రామంలో తీసుకెళ్ళి రాద్దామనే ప్రయత్నం చేశానండి. ఏదో గ్రామం కావాలి. మాలగుడి అనేది కల్పితం, పసలపూడి అనేది వాస్తవం, నిజం, వాస్తవం. అవి ఆ కథల్ని ఒకే ఒక ఊరు బ్యాక్ డ్రాప్లో నడపాలండి. అది మా ఊరు బ్యాక్ డ్రాప్ పెట్టుకుని ఎందుకు నడపకూడదు అనుకున్నా. ఎందుకంటే ఊరు మొత్తం నాకు బాగా తెలుసు. నిజానికి మా సొంత ఊరు పసలపూడి కాదు, మా నాన్న గ్రాండ్ మదర్ ఊరు పసలపూడి. ఓకే. మాది ఆ పక్కనే ఇంకొక ఊరండి, కుతుకులూరు అని. నాకు అది ఆ ఊరు నాకేం తెలియదు. ఎప్పుడు నా బాల్యం అంతా ఇక్కడే గడిచిందండి. ఎక్కడెక్కడి నుంచో మా ఫాదర్ తిప్పాడు, కోడి పిల్లల్ని తిప్పినట్టు. ఇక్కడ ఈ ఊరిలో సెటిల్ అయ్యామన్నమాట. సో ఈ ఊరు బ్యాక్ డ్రాప్ పెట్టుకొని నేను ఎక్కడెక్కడో అనుకున్న క్యారెక్టర్లు, చూసిన క్యారెక్టర్ని ఈ ఊరిలో అడాప్ట్ చేసుకుని రాయబడ్డ కథలు. చాలా ఈ ఊరు వాళ్ళు కూడా ఉన్నారు ఆ కథల్లో. ఓకే. సో పసలపూడి మనసుకు చాలా దగ్గరైన ఊరు. మీరు ఎన్ని ఊరు తిరిగినా అది మాత్రం మీకు బాగా క్లోజ్. అవును. అంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. నా చిన్ననాటి పసలపూడి తెలుసు నాకు, ఇప్పుడు పసలపూడి తెలియదు. అసలు వెళ్ళలేదండి మధ్యకాలం? తక్కువ వెళ్ళేది. నా చిన్నప్పుడు ఆ కంకర రోడ్లు, ఆ వర్షాలు వస్తుంటే దిగబడిపోయే ఆ మట్టి బాటలు, అవే గుర్తు నాకు. ఇప్పుడు నాకు తెలియదు. అయితే గోదావరి జిల్లా మాండలికం, అక్కడి యాస, అక్కడి వెటకారం, ఇవన్నీ పసలపూడి కథల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత కాలంలోనే ఇలాంటి మీ రచనలన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాల్లో కూడా చాలా ఈ మాండలికాన్ని యూజ్ చేయటం, గోదావరి జిల్లా యాసని వాడటం, ఇక్కడి వెటకారాన్ని వాడటం, ఇవన్నీ ఒక పరిపాటి అయిపోయిందని వింటున్నాం సార్. దాని గురించి మీరేమంటారు చెప్పండి. ఏమో తెలియదు కానీ ఒక డైరెక్టర్ నన్ను కలిసి మీ పసలపూడి కథలో ఆ క్యారెక్టర్లో చదివానండి, అవి పెట్టుకుని నా సినిమాల్లో ఎక్కువగా వెటకారం, కలోక్యల్స్ అన్నీ వాడాననేసి ఒక డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు వస్తున్న వాళ్ళలో ఒక ఆయన. మరి తక్కిన వాళ్ళు ఏమో నాకు తెలియదండి. ఇక్కడ మొత్తం అంతా యాస్ కాదు కదా సినిమాల్లో. సార్ మీరు ఎంతోమంది రచయితను చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్పారు, ఎస్పెషల్లీ చలం గారు, బుచ్చిబాబు గారు అంటారు. ఏంటి సార్, వాట్ ఈస్ దట్ ఎలిమెంట్, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్ ఏంటి వాళ్ళ రచనల్లో? చాలా అంశాలు ఉన్నాయండి. దాని గురించి చేయాలంటే అదొక 6 గంటల ఇంటర్వ్యూ అవుతుంది. అంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళ రచనల మీద ఒక వాక్యంలో నేను విశ్లేషించడం నా చేత కాదండి. కనీసం అంటే ఒక చూచాయిగా చెప్పాల్సి వస్తే ఇన్స్పైర్ అయ్యాను. చలంగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చింది ఏంటండి? ఏమేమి ఎక్కువగా బాగా, అంటే కొంతమంది ఒక నవల కానీ కథ కానీ కొన్ని వందల సార్లు చదువుతుంటారు, అలాంటివి మీరు ఏమైనా చదివారా? వారి కథలు కానీ? చదివానండి. ఓ పువ్వు పూచింది అనే కథ నాకు అంత బాగా, అలాగే మైదానం నవల అనుకోండి. మీరు చలంగారి నచ్చడానికి కారణం అద్భుతమైన భాష అండి. అది నాకు తెలిసి నేను చాలా తక్కువ మంది రైటర్లో చూసిన భాష, అంత గొప్ప భాష అండి. అలాగే అందరికీ తెలుసుంది స్త్రీ స్వేచ్ఛ గురించి. మేము వారి నాన్నగారిని పిలిచేవాళ్ళం. అంటే నేను వారిని ఒకేసారి కలిశాను, ఆ నెక్స్ట్ ఇయర్ చచ్చిపోయారు ఆయన. 77లో కలిశాను, 78లో పోయారు. నేను మొట్టమొదట 77లో తిరువన్నామలై వెళ్ళాను. చలంగారికి బెంగళూరు పచ్చిమిరకాయలు అంటే ఇష్టం, అదే క్యాప్సికమ్. అదొక బొట్టలో పట్టుకెళ్ళాను, వారికి ఇష్టం అనేసి నాకు ఎవరో చెప్పారు. అంటే మా గురువు వారి అల్లుడు వజీర్ రెహమాన్ గారు చెప్తే పట్టుకెళ్ళానండి. వాళ్ళ ప్రత్యేకించి అది వండించారు ఆయన. వారం ఉన్నాను దగ్గర. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగారు. అప్పుడు మాట సరిగ్గా రావట్లా. మళ్ళీ నేను వచ్చేలోపు ఆయన లేరు.
సో చెల్లంగారిని కలిసిన ఆ వారం రోజులు ఎట్లా ఉంది సార్? హౌ వాజ్ ఎక్స్పీరియన్స్? చాలా ఎక్కువ మాట్లాడేవాడిని, ఆయన అదేమో నవ్వుకునేవారు, ఎక్కువ మాట్లాడేవాడిని, అలా జరిగింది. బుచ్చిబాబు గారు సార్? వారిని ఎలా ఎరుగుతాను ఎప్పుడు వారిని ఎరగటం కాదంటే వారి రచనల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? మేడం ఇట్లనే కదా, నేను అడిగిన వెంటనే తక్కువ చెప్తాను. కానీ చెల్లంగారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఉంది కదా సార్? మీ రచనలే కాదు మీ జీవితంలో కూడా ఉన్నట్టుంది. ఏముందేమో అండి, అందుకనే అంత నచ్చారేమో. అంటే మీరు తీసిన సినిమాల్లో కూడా స్త్రీ స్వేచ్ఛ, విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ యాంగిల్లో కథ చెప్పటం, విమెన్ పర్స్పెక్టివ్లో స్టోరీని నరేట్ చేయటం, ఇవన్నీ ఐ థింక్ చెల్లంగారి బహుశా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండి ఉంటుందండి. చెల్లంగారే. మీరు మొట్టమొదటిసారి మహల్లో కోకిల ఇది రాసినప్పుడు అంటే ఆ చెల్లంగారి సాహిత్యం అది చదివి ఒక స్త్రీ, ఒక పంజరంలో ఇరుక్కుపోయిన స్త్రీ సడన్గా స్వేచ్ఛావాయుల్ని పీలవటానికి బయటికి వెళితే అసలు ఎలా ఫీల్ అవుతుంది అన్న ఆ ఫ్రీడమ్ని, ఆ ఇమాన్సిపేషన్ అండ్ ఎంపవర్మెంట్ని ఎలా ఫీల్ అవుతుంది అన్నది అద్భుతంగా చిత్రీకరించారు. సో అందుకని అడుగుతున్నాను సార్, అంత చిన్న ఏజ్లో సితార లాంటి ఒక కథ రాశారు. ఆ కథకి వాట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ అ ప్రేరణ ఏంటి సార్, ఇన్స్పిరేషన్ ఏంటి? ఏమో ఈ రచనలన్నీ చదవడం వల్ల అనుకుంటా. చిన్న కథ కాదండి, సితార ఇది నవల. అదే అంటున్నాను, నవల. బహుశా వీటి ప్రేరణ లోపల అక్కడ ఉండి ఉంటుందండి, దాంతో నేను చేశానేమో అనుకుంటున్నాను. ఆ నవలకి అసలు నేపథ్యం ఏంటి? ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అండి అది. తర్వాత సినిమా చేశాను సితార, నా వల్ల కూడా అది ఉంటుందండి. నాకు తెలిసి ఒక ఆవిడ ఆ మధ్య ఫోన్ చేసి సినిమా కంటే నవలే నాకు బాగా నచ్చింది అన్నారు ఆవిడ. అంటే నవలలో ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని పెట్టలేకపోయారా సినిమాలో? అంతే కదండి, 400 పేజీల నవల్లో 2.5 గంటల సినిమాని ఎలాగా మనం, శరత్బాబు వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ నవల్లో, సినిమాలో లేదుగా. అలా చాలా ఆ శరత్బాబు క్యారెక్టర్ అంటే, శరత్బాబు అంటే ఆ రాజు అనమాట, యువరాజు, అవన్నీ చాలా కుదించబడ్డాయి. ఆ హీరోయిన్ కథానాయకి మీదే, కోకిల కథానాయక పేరు, ఆ మనిషి మీద ఎక్కువ చేయడం జరిగింది. సార్ ప్రస్తుతం రైట్ నో మనం ఈ పాపికొండల దగ్గర ఉన్నాం, పాపికొండల బ్యాక్ డ్రాప్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అనుభూతి ఎలా ఉంటుంది? ఆ నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఎలా ఉంటుందంటే రాత్రి అంతా కరెంట్ లేదు, చెవట్లేదు, అయినా కానీ నాకు అద్భుతం అండి. నేను పాపికొండలోకి వచ్చారనే ఒక గొప్ప ఫీల్ అండి. ఈ పాపికొండల చుట్టుపక్కల ఉండే మనుషులందరినీ కూడా నాకు అందరూ నన్ను ఎరుగుదురు, నేను వాళ్ళందరినీ. ఇంకా చూడండి అక్కడ త్రిమూర్తిలోని ఒక అతను ఉన్నాడు, అతను పలకరించడం కోసం నేను వాళ్ళు ఊరు వెళ్ళాను, అతని కోసం అడుగు. నాకు ఇలాగా ఈ మనుషులన్న ఈ నేచర్తో పాటు నాకు ఇక్కడ చిన్న పాక వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి, ఆ పడవ నడిపే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మీకు ప్రహ్లాదుది కదా అంతా. ఇక్కడే కాదండి, ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఆ సినిమాలో మా పడవ వాడారండి, గుర్తుందా అని. ఇక్కడ వీళ్ళంతా ఆడాళ్ళు నా కోసం చేపల పులుసులే కాస్తుంటారు. ఇక్కడ ఈ ప్లేస్లో సార్ అక్కడ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టుకు సంబంధించి మీకు చాలా అనుభవాలు ఉన్నాయని విన్నాను, చెప్పండి. నేను ప్రేమించి పెళ్ళాడి నుంచి చేస్తున్నానండి ఆ చెట్టు దగ్గర. ఎన్ని సినిమాలు చేశాను నాకే తెలియదు. అవును వాళ్ళు దృష్టిపడ్డారు పాట తీశాను. రీసెంట్గా ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్లో సెకండ్ సాంగ్ ఇక్కడే, అదే పాపికొండలో సాంగ్ స్టార్టింగే ఇక్కడండి. ఓకే, ఇలాగా. సో ఆ చెట్టుని ఆల్మోస్ట్ అన్ని చాలా సినిమాలో వాడారు మీరు రకరకాలుగా. ఇక్కడ నేను వాడని ఆ చివరి వరకు, పోచవరం వరకు నేను వాడని ప్లేస్ లేదండి, చాలా బాగానే కవర్ చేశాను. సో ఈ బ్యాక్ డ్రాప్ గురించి చెప్పండి సార్. ఈ బ్యాక్ డ్రాప్కి ఎంత వాల్యూ ఇస్తారు మూవీస్లో? పాపికొండలు అంటేనే ఇక్కడ షార్ట్ తీయాలండి, లేదా స్టిల్ తీయాలి, తీస్తేనే పాపికొండ అని తెలుస్తుంది. లోపల ఎక్కడ తీస్తే కదండి. ఇదేండి టూరిజం వాళ్ళు కూడా వాళ్ళ పోస్టర్స్ అవన్నీ కూడా నాకు తెలిసి ఇక్కడ పెనోరమిక్ అది తీస్తేనే, వ్యూ తీస్తేనే పాపికొండ అని తెలుస్తుంది ఎవరికైనా. కానీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ అంతగా రిజిస్టర్ చేయలేం. లోపల ఉన్నాయి ఇంకా తెల్లదెబ్బలన్నీ ఇంకా ఉన్నాయి లోపల, కల్లూరు అన్నీ ఉన్నాయి, కానీ పేరంటపల్లి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడే తీయాలండి.
తీస్తేనే పాపికొండ అని తెలుస్తుంది. కానీ పాపికొండలు ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం మీరు అన్ని మూవీస్ లో పెడతారా లేకపోతే కొన్ని వాటిలో పెడతారా? అవసరార్థం గోదావరి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుందండి. గోదావరి లేకుండా ఆల్మోస్ట్ గోదావరి ఉండాలని ట్రై చేస్తాను. ఇప్పుడు తీసిన మీ 26 సినిమాల్లో ఏదన్నా ఒక్క సినిమా నాకు గోదావరి లేని సినిమా ఉందా? ఉందండి. ఎలా అంటే ఒక సినిమా మొత్తం రాజమండ్రిలో తీశాను, ఏప్రిల్ 1 విడుదల. గోదావరిలో షార్ట్ తీయడం కుదరలేదు. ఆ సినిమా ఒక పాట గోదావరిలో తీద్దామని ప్లాన్ చేసి పెట్టుకున్నా. అక్కడ మాకు బడ్జెట్ అవి సహకరించక తీయలేకపోయాను. చెన్నైలో తీయాల్సి వచ్చింది. చాలా కాలం ఫీల్ అయ్యాను. సినిమా హిట్టు, ఆ పాట మరీ హిట్టు, గోదావరిలో తీయలేకపోయాను. బట్ గోదావరి పక్కన రాజమండ్రిలో నేను సినిమా అంతా తీస్తా. రాజమండ్రి రైల్వే క్వార్టర్స్లో. పోనీ రాజమండ్రిలో ఉన్న గోదావరి అన్న తీసారా? రాజమండ్రిలో తీసేయాలని సాటిస్ఫై అయ్యాను అంతే అండి. గోదావరిలో చేయలేదు. గోదావరిలో స్టార్ట్ ఆ పర్టికులర్ కొంచెం ఆ స్పేస్ వరకు కరెక్ట్ ఇది చేశారు మీరు. నది ఒడ్డే ఉందిగా గోదావరి పట్టణం. సార్ ఇక్కడ చాలా హ్యూమిడ్గా ఉంటుంది కదా సార్, టెంపరేచర్ చెమటలు కారుతూనే ఉంటాయి. నాకు ఇష్టమే, బట్ మీకు ఇష్టం. ఇలాగే మీరు రివైటలైజ్ అయిపోతారేమో. ఏమో చెమటలు కారుతున్నా కూడా మీకు యు లైక్ టు బి హియర్. Please subscribe to iDream. Please subscribe for more videos.